హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ లైవ్ చూస్తూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ వీక్షకులకు హృదయపూర్వక శుభాలు వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీ ముందుంచడానికి ఎంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. తప్పక మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు పోయిన వారము మనము ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. గత వారాల నుంచిగా ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి సంఘం పేరు ఎవరికైనా గుర్తుందా? ఏ సంఘం అండి? ఎఫెసీ సంఘం. రెండో సంఘం చెప్పాలి. రెండో సంఘం ఏంటి చెప్పాలి అందరూ. గుర్తులేదా? రాసుకుంటే రాసుకున్నారా? ఎఫెసీ సంఘం మొదటిగా, రెండో సంఘం స్మరణ, మూడో సంఘం పేరు పెర్గము. ఈరోజు పోయిన వారం అంతకుముందు వారం నుంచి మనం నేర్చుకుంటున్నాం 4వ సంఘం పెర్గము సంఘం గురించి మనం ధ్యానం. తుయితేరా సంఘాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. 3 సంఘాలు అయిపోయినాయి. 7 సంఘాలు చరిత్రను అంతటిని కూడా మీ ముందు ఉంచుతున్నాను. శ్రద్ధగా మీరు వినండి. వీలైనంత వరకు నేను పిక్చర్స్ సేకరించి నేను మీ ముందు అనేకమైన విషయాలు చూపించి వాక్యం ద్వారా వాక్యానుసారమైన విషయాలు మీకు చిత్రికలు చూపిస్తూ తెలియజేస్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా బైబిల్ తెరుద్దాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం రండి. 19, 20 వచనం చదువుతారండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్ను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త నేను చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమందు తండ్రి అయా, ఈ పునరుద్ధాన దినమందు అల్పుడునైన దీనదాసుని నిలబెట్టుకొని తండ్రి ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘముల గురించి చెప్పటానికి నాకు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 3 సంఘాలు గురించి విపులముగా వివరముగా మేము ధ్యానించాం, నేర్చుకున్నాం ప్రభువా. అలాగే 4వ సంఘములో ఉన్న తుయితేరా సంఘములో అనేకమైన విషయాలు, వారి బోధ యావత్ ప్రపంచంలో ఉన్న సంఘాలకు ఏ రీతిగా అయా ఇబ్బంది కలిగిందో, ఆ ఇబ్బంది కలగకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కొరకు మా ముందుంచి నీ యొక్క బోధనకై, సంఘాలకై నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి గణపరిచి సహాయాన్ని నడిపింపును కోరుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారం ఈ తుయితేరా సంఘములో ఉన్న విషయాల గురించి చెప్తూ వచ్చాను. మంచి క్రియలు కలిగిన సంఘము అని, మంచి సహవాసము కలిగిన సంఘము అని, అంత మాత్రమే కాదు నా ప్రియదేని బిళ్ళరా, మంచి విశ్వాసము కలిగిన సంఘమని, మంచి ప్రేమను, మంచి మర్యాదను, మంచి క్రమశిక్షణ కలిగిన సంఘముగా ఉంది అని సంఘాన్ని గురించి చెప్తూ వచ్చా. ఈరోజు ఈ సంఘం గురించి దేవుడు ఈ సంఘములో ఒక మచ్చ చూపిస్తూ ఉన్నాడు దేవుడు కదా. ఎంత బతికామన్నది కాదు కానీ
ఎలా జీవించామన్నది చాలా విలువైనది. అవునా కాదంటారా? కనుక బ్రతికినంత కాలం ఒక ఎత్తు అయితే, చనిపోయినప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు చూసారా, అది అనేక తరతరాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటా ఉంది కదా నా ప్రియమైన బిడ్డలారా. ఈ తుయితేరా సంఘము చాలా మంచి పేరుంది, మంచి ప్రార్థన కలిగిన సంఘం. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ద్వారా సంఘము ఏర్పరచబడి, సంఘపు పునాదులు ఏర్పరచబడి, తుయితేర పట్టణం అంతా కూడా ఆచారాలతో, మూఢనమ్మకాలతో, మూఢభక్తితో, మూఢ సిద్ధాంతాలతో ఉండిపోయిన తుయితేర ప్రాంతం, పట్టణం అంతా కూడా దైవజనుడు వాక్యం ద్వారా, దైవజనుడు దేవుని మాటలు చెప్పినప్పుడు మూఢనమ్మకాలు, మూఢ పద్ధతుల్లో, మూఢ విధానాలతో ఉండిపోయిన సిద్ధాంతాలన్నీ కూడా పటాపంచలు చేసి స్వచ్ఛమైన వాక్యమైన దేవుణ్ణి పరిచయం చేసినప్పుడు అనేక మంది జీవితాలు మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులు బాప్టిసాలు పొందారు, అనేకులు మారు మనసు పొందారు, అనేకులు బాప్టిసాలు పొంది ప్రభు యొక్క మహిమార్థముగా వారు జీవిస్తున్న దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ జీవించిన ఈ యొక్క సంఘములో ఇంత మంచి మారు మనసు పొంది ఇంత చక్కగా ఎదిగిన సంఘములో నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక తప్పు మోపుతున్న విధానం మనం చూస్తున్నాం. చూడండి, ఆ తప్పు ఏంటో బైబిల్లో మీరు చదువుతున్నా చూడండి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే చాలామంది రక్షణ పొందిన దినాల్లో, మందిరానికి వస్తున్న కొత్త దినాల్లో, మారు మనసు పొందిన తొలి దినాల్లో, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే తెలియని, దేవుడి ప్రేమే తెలియని విధానమైన జీవితంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపక్షమాపణ ఉంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ ఉంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం ఉందని గ్రహించి పాత రోత జీవితం నుండి విడుదల పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజం పొందిన తొలి దినాల్లో బైబిల్ ఎంత బాగా చదివేవాళ్ళు కదా నా ప్రియులరా. బైబిల్ అంటే ఎంత గౌరవం, బైబిల్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. బైబిల్ అసలు కిందే పెట్టేవాళ్ళం కాదు, బైబిల్ ఒళ్ళో పెట్టుకునే వాళ్ళం, ఉండి కత్తుకునే వాళ్ళం, బైబిల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకునే వాళ్ళం. బైబిల్ దుమ్ము అంటుకుంటే దాన్ని దులుపుకొని, లేకపోతే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకునే దినాలు తొలి దినాల్లో, రక్షణ పొందిన దినాల్లో, బాప్టిజం పొందిన దినాల్లో, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన దినాల్లో ఎంతో భక్తిగా బైబిల్ చదివాం. ఏమండి, బైబిల్ చదివిన సందర్భాలు చాలామంది ఉన్నారు నా ప్రియమైన ఆలోచన చేస్తూ ఉంటే. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే కూడా ఎంత చురుకుగా, ప్రార్థన అంటే ఎంత చురుకుగా నా ప్రియమైన బిడ్డలారా, ఆసక్తిగా ప్రార్థనలో కూడా నా ప్రియమైన బిడ్డలారా ముందుకు అనేక మంది వెళుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా నా ప్రియమైన బిడ్డలారా. ప్రార్థన అంటే ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రార్థనకు వెళ్ళటం, ఎక్కడ వాక్యం అంటే అక్కడికి వాక్యం వెళ్తాం, దైవజనులతో పాటు పరిచర్య చేయటం, బైబిళ్ళు పంచటం, కరపత్రికలు పంచటం, ఎన్నో సేవ, ఎంతో పరిచర్య. ఏమండి, ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా, మీలో చాలామంది ఆ పరిచర్య చేసి ఉండొచ్చు, మీలో చాలామంది వాక్యం చదివి ఉండొచ్చు, మీలో చాలామంది ప్రార్థన జీవితం కలిగి ఉండొచ్చు, మీలో చాలామంది ప్రార్థనలతోనే దినాన్ని ప్రారంభించిన దినాలు ఉన్నాయి. కానీ రాను రాను ఏమైపోతుందో నా ప్రియమైన బిడ్డ ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, నిలువెచ్చని స్థితి అయిపోతూ ఉంది. మొదటి తొలి దినాలు ఎంతో బాగున్న దినాలు ఉన్నాయి. ఏమండి, రాను రాను కొద్ది దినాలకి, రాను రాను కొద్ది రోజులకి భక్తి సన్నగిల్లిపోతూ ఉంది, ప్రార్థన జీవితం సన్నగిల్లిపోతూ ఉంది, వాక్యము చదవటంలో నిర్లక్ష్యతత్వం కనిపిస్తూ ఉంది. దినమంతా కూడా ఉదయకాలము ప్రార్థనతో దినాన్ని ప్రారంభించే మనము, వాక్యముతో దినాన్ని ప్రారంభించే మనము, దేవుని స్తుతించటం ప్రారంభించిన మనము ఈరోజు ప్రార్థించడానికి కూడా సమయం లేనంత, తీరిక లేనంత బిజీ షెడ్యూల్ అయిపోతున్న దినాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నావంటే చేసుకోలేదు, వాక్యం చదివేవంటే వాక్యం చదవలేదు, మందిరానికి వెళ్ళావంటే వెళ్ళలేదు.
ఇలాగ దేవుని పరిచయంలో పాలుపంపులు పొందుతున్నావంటే పొందట్లేదు. ఇలాగ ఎన్నో చూస్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి. తొలి దినాలు ఎలా ఉన్నాం? పచ్చగా ఉన్నాం. మీకు అక్కడ కనిపిస్తుందా? పిక్చర్ కనిపిస్తుంది నా ప్రియులారా? ఆలోచించేయండి. అక్కడ చూడండి, గమనించినట్లయితే నా ప్రియమైన బిడ్డరా, ఎంత చిగురు పట్టి పచ్చగా ఉందో ఓ పక్క ఎలా ఉండిపోయింది నా ప్రియులారా? ఆలోచించేయండి. మానవుడు ఎందుకేనండి మారిపోతూ ఉంటాడు? స్వభావం ఏందో మరి అర్థం కాదు కదా. మానవుడు బుద్ధో లేకపోతే ఆలోచనో. అందుకనే భక్తుడు దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన మేలును మరవద్దు అని భక్తుడైన దావీదు గారు అందుకనే తన హృదయముతో తన ప్రాణంతో ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసులైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ వీక్షిస్తున్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రియ సహోదరి సహోదరులు వినండి. రక్షించబడిన తొలి దినాల్లో ఒక భక్తి, రాను రాను మన భక్తి ఏమైపోతుంది? దేవునికి వ్యతిరేకమైన విధానంగా ఉంటున్నామా? ఈనాడు మీకు ఆ పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ తుయితేరా సంఘము కూడా ఎంతో భక్తి కలిగిన సంఘం, ఎంతో పేరులు ప్రతిష్టలు కలిగిన ఒక మంచి ఉన్నతమైన సంఘం, అపోస్తులు ప్రార్థనతో ప్రారంభించిన సంఘం. అలాంటి సంఘములో నా ప్రియదేని బిడ్డలారా ఈరోజు ఎలా ఉండిపోయింది తెలుసా? ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టేసిన సంఘంగా ఉంది. మొదటి ప్రేమను, మొదటి విశ్వాసాన్ని, మొదటి ఆత్మీయతను, మొదటి సహవాసాన్ని, దైవజనులతో ఉన్న సహవాసాన్ని, దైవజనులతో ఉన్న బంధత్వాన్ని, దేవుని సేవకులతో చేసిన పరిచర్య అంతా కూడా మర్చిపోయింది ఈ సంఘం నా ప్రియదేని బిడ్డలారా. చివరికి ఏ పరిస్థితి అవుతుందో మీరు ఆలోచన చేయండి. చూడండి, అక్కడ వాక్యంలో పొందుతుందో చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయి గమనించండి. 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయా మనకి? 5 ఏళ్ళు ఉన్నాయి. ఏమని? నీ ప్రేమ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ పరిచయం నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు. అయితే కింద అంటున్నాడు చూడండి, నీ మొదటి క్రియల కన్నా, ఈ 5 కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనాయి అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ మీకు కనిపిస్తూ ఉన్న దృశ్యాలు మీరు చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే ఓ మంచి సంఘం మీకు కనిపిస్తూ ఉంది. ఈ మంచి సంఘంలో ఇప్పుడు ఎవరు జొరబడ్డాడు చెప్పాలి? ఎవరు జొరబడ్డాడు కదా? అడక్క ముందే వచ్చేస్తాడు, ఏంతో కానీ పిలవక ముందే వచ్చేస్తాడు కదా. పిలిచే పని లేదు కదా, పిలిచే పని లేదు ఆయనకి, అడక్క ముందే వచ్చేస్తూ ఉంటాడు కదా నా ప్రియదేని బిడ్డలారా. ఇంత బాగున్న మందిరంలో, బాగున్న సంఘములో, బాగున్న కుటుంబంలో కలతలు తీసుకురావడానికి, విభేదాలు తీసుకురావడానికి సాతానుడు పరిగెత్తా ఉన్నాడు. వాడు పని అదే. దేవుని బిడ్డలను వేరు చేయాలి, వాక్యం చదవకుండా చేయాలి, ప్రార్థన చేయకుండా చేయాలి, వీరిని మందిరానికి రాకుండా చేయాలి, ఏదో ఒకటి పని చూపించాలి, ఆ టయానికి ఏదో ఒక సమస్య పెట్టాలి, ఏదో ఒక గాయం పెట్టాలి, ఏదో ఒక బలహీన తీసుకొస్తే వీళ్ళు మందిరాలు మానేస్తారు, ప్రార్థనలు మానేస్తారు, వాక్యం మానేస్తారని సాతానుడు ఉరిగెత్తుతూ ఉన్నాడు. నిన్ను నన్ను అనేక మందిని పాడు చేయటానికి, వాడు వశం చేసుకోవడానికి. బీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాలి నా ప్రియదేని బిడ్డలారా. అందుకని ఈరోజు తుయితేరా సంఘం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంత మంచి సంఘంలో సాతానుడు జొరబడ్డాడండి. ఇంత మంచి మందిరంలో సాతానుడు జొరబడ్డాడు నా ప్రియదేని బిడ్డలారా. మంచి క్రియలు ఉన్నాయి, మంచి ప్రేమ ఉంది, మంచి విశ్వాసం ఉంది, మంచి పరిచర్య ఉంది, మంచి సహనం ఉంది. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఈ సాతానుడు దూరాడు అంటే నా ప్రియులు ఆలోచన చేయండి, వాడు ఏదైనా కూడా చేయటానికి సమర్థుడే. ఎందుకో తెలుసా నా ప్రియదేని బిడ్డ? వాడు ఆది నుండి అంతే. అవ్వమును ఆదామును అంతే చేశాడు కదా. ఏర్పరచబడిన అవ్వమును ఆదామును ఏం చేశాడు నా ప్రియదేని బిడ్డలారా? వాడు బుద్ధి అదే, ఏర్పరచబడిన వారిని కూడా పాడు చేయటానికి. కనుక ప్రియులారా, మనము జాగ్రత్తగా ఉండాలి నా ప్రియదేని బిడ్డలారా. ఈ సంఘములో నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు తప్పు మోపుతున్నాడు. ఏ తప్పు మోపుతున్నాడు అంటే ఒక క్వశ్చన్ మనకు రావాలి. ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే ఒక ప్రశ్న మనకు అర్థమవుతుంది. ఒక తప్పు మోపుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది నా ప్రియదేని బిడ్డ ఆలోచన చేయండి. దేవుని బిడ్డలైన మీరందరూ గుర్తుపెట్టుకున్న నా ప్రియదేని బిడ్డలారా, కనుక మన జీవితంలో ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఒక చిన్న మరక కనిపిస్తే ఆ మరకే చూస్తారు, కానీ మంచి బట్టల వైపు ఎవరు కూడా చూడరు. అవునా కాదంటారా? చూడండి, ఈరోజు చాలామంది గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటారు. ఇల్లు కట్టుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచిగా పెయింట్లు వేస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా.
ఆ టయానికి గృహప్రవేశం టైంలో నా ప్రియమైన బిడ్డలారా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారు, అరే గుమ్మం ఏంది ఇటు పెట్టారు మామ, ఆ కిటికీ ఏంది ఇటు పెట్టారా, ఈ పెయింట్ బాల, ఆ పెయింట్ బాల, ఈ టైల్స్ బాల, ఆ రోడ్డు వైపు లేదు, లేకపోతే ఆ గుమ్మం పని సరిగ్గా లేదు, తలుపు సరిగ్గా లేదు, అనేకమైనవన్నీ కూడా ఎప్పుడు చెబుతారు? ఇంట్లోకి వెళ్ళినాక చెప్తూ ఉంటారు. అప్పుడు చూస్తున్నప్పుడు చెప్పొచ్చుగా, కడుతున్నప్పుడు చెప్పొచ్చుగా, పెయింట్ వేస్తున్నప్పుడు చెప్పొచ్చుగా, పని చేస్తున్నప్పుడు చెప్పొచ్చుగా, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చెప్పొచ్చుగా. అప్పుడే గుర్తొచ్చింది ఆ గిలి పెట్టేస్తూ ఉంటాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా నా ప్రియమైన బిడ్డలారా, భార్య భర్తలు చక్కగా ఉన్న కుటుంబంలో సాతానుడు గిల్లి పెడతానికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఎవరి ద్వారైనా కూడా సాతానుడు తీసుకొచ్చి నీ కుటుంబంలో చిచ్చు పెడతానికి వాడు మరి పరిగెత్తున్నాడు. సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన బిడ్డలారా. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ తప్పు ఏంటి అని చూస్తూ ఉంటే ఏమన్నాడు ప్రియులరా, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవి. ఆ తప్పు ఏంటి? ఈరోజు నీవు కూడా, నేను కూడా, మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటే మంచి పాటలు పాడుతూ ఉంటాం మందిరంలో కదా. మంచి పాటలు పాడుతూ ఉంటారు. మైక్ ఇస్తే మనంత సింగర్స్ ఎవరు లేరు కదా. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త అనేకమైన సింగర్స్ మనమే కదా. మంచి పాటలు పాడుతూ ఉంటాం నా ప్రియమైన బిడ్డలారా. బాగా పాటలు పాడుతూ ఉంటాం, బాగా అసలు ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ గమనించినట్టయితే ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఎన్నే కార్యక్రమం చేస్తాం. తర్వాత పరిస్థితి ఏంటి? మీరు చూస్తున్నారా పిక్చర్ అది? తర్వాత పరిస్థితి ఏంటి కనిపిస్తుందా? నా మొహం కాదు, ఆ మొహం చూడండి, ఎల్ఈడిలో చూడండి గమనించినట్టయితే. ఏమంటే నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేశారు, పాటలు పాడారు మందిరంలోనండి, ఎక్కడో కాదు, ఎక్కడ? మందిరంలో పాటలు పాడారు, ప్రార్థన చేశారు. తర్వాత చూడండి, ఆలోచన చేయండి. నువ్వంటే నువ్వు, నేనంటే నేను అన్నట్టుగా ఎంత పరిస్థితులు కనిపిస్తున్నాయో ఆలోచన చేయండి నా ప్రియమైన బిడ్డలారా. గొడవలకైనా ముందుంటాం, ఎటువంటి దానికైనా తన్నుకునే దానికి ముందే, తిట్టుకునే దానికి ముందే, ఇక దేనికైనా కూడా మనంతటోళ్ళు లేరన్నట్టుగా ఈరోజు చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే నా ప్రియమైన బిడ్డలారా, అది చూడండి, ఆలోచన చేయండి. పాటలు పాడతారా, ప్రార్థన చేస్తారా, ప్రసంగాలు చేస్తారా, బాగా తేట పలుకులు చెప్తూ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు. తర్వాత అటు వెళ్ళి ఏం చేస్తున్నారు? అదే నోటితో పాడుతున్నారే, అదే నోటితో దేవుని గురించి చెప్పారే, అదే నోటితో, అదే చేతులతో దేవుని వాక్యాన్ని పట్టుకున్నారే. ఎలా చేయబుద్ధి అవుతుందండి ఈరోజు? ఎలా చేయబుద్ధి అవుతుందండి? ఆలోచించేయండి. స్మోకింగ్, డ్రింకింగ్, అనేకమైన మత్తు పదార్థాలకు ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా అలవాటు పడిపోతున్నారు చాలామంది టీనేజ్ వయసులో ఉన్నవారు. కారణం ఏంటి? కారణాలు ఏంటి? మనం చూస్తూ ఉంటే అనేక మూవీస్కి, అనేకమైన వాటికి ఈరోజు అలవాటు పడిపోతున్నారు దేవుని బిడ్డలైన మనలు, దేవుని బిడ్డలైన అనేకులు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి నా ప్రియమైన బిడ్డలారా. ఇంట్లోకి ఎవరు జొరబడ్డాడు నా ప్రియమైన బిడ్డలారా? సాతానుడు జొరబడ్డాడు. నీ హృదయంలోనికి సాతానుడు జొరబడితే నీ బుద్ధి అంతా, నీ ఆలోచనలు ఏమంటే ఇంకా సాతానుడు అనేకమైన ఆలోచన తీసుకొస్తూ ఉంటాడు. దాని మీద ఉంటా ఉండదు, ఒరే తాగమాకురా, క్యాన్సర్ వచ్చిందిరా, క్యాన్సర్ వచ్చిందిరా, క్యాన్సర్ వచ్చిందని దాని మీదే ఉండిద్ది. వీడు తెలిసి కూడా తెచ్చుకొని తాగుతాడు. నా మాట మీకు అర్థమైందా? చూసారా అక్కడ ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయా? నేను డాక్టర్ని కాదండి, కానీ డాక్టర్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాక్టర్ అయిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయా? చక్కగా అది అటో పక్క ఇటో పక్క. చూడండి, ఓ పక్క ఏమైపోయింది? బాగా చక్కగా ఉంది, బంగారులాగా తెల్లగా మంచిగా ఉంది. తాగి 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 ఏమైపోయినాయి అండి? మట్టి గడ్డలాగా అయిపోయింది. క్యాన్సర్లు, అనేకమైన రోగాలు, వ్యాధులు, డ్రింకింగ్ తాగటం, స్మోకింగ్ చేయటం, అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలు అవటం వల్ల ఈరోజు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు చూడండి. వయసులో ఉన్నప్పుడేమో కన్ను మిన్ను కానరాదు, వయసులో ఉన్నప్పుడేమో నాకేంట్రా, ఏం బాడీ అంటే ఇది కింగ్ బాడీ అంటారు. ఏమంటారు? కింగ్ బాడీ అంటారు కదండి. తర్వాత స్టిల్ బాడీ ఇది అంటారు. తర్వాత స్టిల్ బాడీ కాస్త ఏ బాడీ అయింది? ఏమండి నా ప్రియమైన, వణికే బాడీ అయింది. ఏమైంది? చలి వస్తే వణుకుతారు, వర్షం వస్తే వణుకుతారు, ఇంత ముద్ద కూడా తినలేరు. అవునా కదండి నా ప్రియమైన బిడ్డలారా? స్టిల్ బాడీ కాస్త జీరో అయిపోద్ది, జాగ్రత్త. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మంచి క్రియలు, మంచి ప్రేమ, మంచి విశ్వాసము, మంచి పరిచర్య, మంచి సహనం ఉన్న ఈ సంఘంలో దేవుడు ఒక తప్పు మోపుతూ ఉన్నాడు. ఆ తప్పు ఏంటో ఈరోజు నేర్చుకుందాం రండి. చూడండి 20 వచ్చిన, అయినను
నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నేను అంటలేదు, దేవుడు అంటున్నాడు సంఘంతో. మీబులు కాదండి, నా మీద కోప్పడవద్దు ఈరోజు చాలామంది, కనుక నేను సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఏమన్నాడు చూడండి, ఏమన్నా ఒకటి నేను మోపవలసిన తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్నా యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. గత దినాల్లో మనం చూస్తే పెర్గము సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. ఈ పెర్గమా సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి ఎవరు? బిలాము అనే బోధకుడు, బిలాము అనే ప్రవర్త. బలాకు రాజుతో చేతులు కలిపి డబ్బులకి కకృతి పడి ఇశ్రాయేలు ప్రజలను క్షపించడానికి ఎన్నో కుయుక్తమైన ఆలోచనలు, ఎన్నో చెడు ఆలోచనలు ఉపయోగించి ఇశ్రాయేలు ప్రజలకు చాలా నష్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, సంఘానికి నష్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఈ బిలాము అనే ప్రవర్త కదండి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క యెజెబెలు అనే స్త్రీ మనం చూస్తూ ఉంటే ఈ సంఘంలో జొరబడింది. ఏ సంఘం అండి? తుయితేరా అనే సంఘంలో జొరబడి గలిబిలి చేస్తుంది. ఆయనేమో సంఘాన్ని ఏమో పాడు చేసేసాడు, ఏమేమో ఏం చేస్తుంది? గలిబిలి తీసుకొస్తుంది. చూడండి, అప్పుడు సంఘం ఏమైపోయింది? మందిరం చూడండి, అక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయా? చూడండి, ఆలోచన. ఒక రోల్ ఉండదు మనం చూస్తూ ఉంటే, అది ఏమైపోయింది? ఇప్పుడు ఏమైందండి? 2గా అయిపోయింది కదా. అటు కొంతమంది, ఇటు కొంతమంది. అటు గ్రూపు, ఇటో డోక్రా గ్రూపు. అదేమో ఎన్టీఆర్ గ్రూపు, ఇదేమో పవన్ కళ్యాణ్ గ్రూపు అన్నట్టుగా ఈరోజు నా ప్రియమైన బిడ్డరా ఏమైపోయినాయి? 2 గ్రూపులు అయిపోయినాయి. మందిరాల్లో లేరంటారు నా ప్రియమైన బిడ్డరా. వాస్తవమే, నేను చెప్పేది అబద్ధమా? ఏమండి నవ్వుతారు ఏందండి? కోపంగా ఉండరు ఏందండి? నవ్వండి కొంచెం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డరా, ఈ యొక్క యెజెబెలు అనే స్త్రీ ద్వారా సంఘములో ఏమైపోయింది నా ప్రియమైన బిడ్డ చూస్తూ ఉంటే గలిబిలి అయిపోయింది. చూడండి నా ప్రియమైన బిడ్డరా, దేవుని సంఘములో దేవుడు తన స్వరక్తమిచ్చి వెలబెట్టి కొన్న మందిరములో స్త్రీలైన మీరు, సహోదరులైన వాళ్ళు నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది, ప్రత్యేకమైన క్రమశిక్షణ ఉంది. సంఘములో ఒక క్రమశిక్షణ ఉంది. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీల్లేదు, కొన్ని హద్దులు మెరటానికి వీల్లేదు, కొన్ని హద్దులు దాటడానికి వీల్లేదు. దేవుడు ఎంతవరకు మనకు హద్దు పెట్టాడో స్త్రీలకి, సహోదరులకు, సహోదరులకు ఆ హద్దులు మేరకూడదు, మనం హద్దులు మించకూడదు నా ప్రియమైన బిడ్డరా. దేవుడు ఏ విధంగా మనల్ని పరిచర్య చేయమన్నాడో ఆ విధంగా మనం పరిచర్య చేయాలి. కానీ ఈ స్త్రీ ఏం చేస్తే తెలుసా? ప్రవక్తనిగా పిలుచుకుంటుంది. ఏం పిలుచుకుంటుంది? గొప్ప ప్రవర్తనిగా. చూసారా, ఆమె చేతులు ఏముంది? ఏమండి? దీపవృక్షం ఉంది. ఏముందండి? దీపవృక్షం ఉంది. తలకి ఏముంది? సువర్ణ కిరీటం ఉంది. ఒంటి నిండా ఏముంది? మెడలో 100 కిలోలు లేకపోతే 20 కిలోలు బంగారం ఉంది. అలాగే డ్రెస్ అంతా కూడా బంగారంతో ఉండిపోయిన దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా. ఈమె దీపవృక్షాన్ని పట్టుకొని ఈమె ఏమని పిలిపించుకుంటుంది? ప్రవక్తి. అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, జరగబోయే చెప్పేవాళ్ళు. సోది చెప్తామమ్మా, సోది చెప్తాం అన్నట్టుగా ఏమో కూడా ప్రవక్తినిగా ఏం పిలువబడుతుందట? సంఘములో ఏం చెప్తా ఉంది? సోది చెప్తా ఉంది. సంఘములో లేనిపోనివి తన ఉద్దేశాలు, తన స్వబుద్ధిని ఉద్దేశించుకొని ఈమె ఏం చేస్తుంది నా ప్రియమైన బిడ్డరా? యవనస్తులను తన వైపు మళ్ళించుకుంటుంది. అనేక మంది టీనేజ్ వయసులో ఉన్న ఆడబిడ్డలను, యవనస్తులను, మగబిడ్డలను అందరినీ కూడా తన మాటల ద్వారా, తన ఆకర్షణ ద్వారా, తన చిన్న చిన్న బట్టల ద్వారా, తన యొక్క విధానాన్ని బట్టి సంఘాన్ని ఏం చేస్తుందంటే పాడులోనికి తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు పిక్చర్ చూడండి, గమనించినట్లేదు. చూడండి ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో చూడండి, ఆలోచించేయండి. సంఘాల్లో, మందిరంలో ఈరోజు చూడండి ఎలా ఉంది నా ప్రియమైన బిడ్డ. అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. అసలు సేవకురాల లక్షణం అదేనా? ఒక దైవజనురాల లక్షణం అదేనా? ఒక ప్రార్థన చేసేవారి లక్షణం అదేనా? పాటలు పాడేవారి లక్షణం అదేనా? ఇట్లా ఎగరటమేనా? చిన్న చిన్న బట్టలు వేసుకొని ఏమండి ఒళ్ళంతా కనపడే విధంగా మనమే అన్నట్టుగా నా ప్రియమైన బిడ్డలారా అలా ప్రవర్తించడం సంఘములకి దేవుడు తన స్వరక్తం ఇచ్చి వెలబెట్టుకున్న సంఘానికి ఆశీర్వాదం. చూడండి, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, ఏమండి ఇంటర్నేషనల్ స్పీకర్
ఏమంటే నా ప్రియ మందిరంలో పులిపీఠం మీద బలిపీఠం దగ్గర నిలబడి చూడండి, ఆ వస్త్రధారణ మీరు చూడండి, ఆలోచించేయండి, మీకు ఎలా ఉంది చెప్పండి? భలే ఉందా? ఏమండి మీకు ఎలా ఉంది చెప్పండి? కానీ యవనస్తులైన మగపిల్లలకి ఇలా ఉంటే లక్షల మంది వస్తారు తెలుసా? వందల మంది ఆకర్షించబడతారు. వందల మంది తన వశం చేసుకుంటా ఉంది. ఎలా? తన ఆకర్షమైన రీతిని బట్టి. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవరి గురించో చెప్పట్లా, మన గుంపులోనే, మన తెగలోనే, మందిరాల్లోనే, అనేక చోట సంఘాలని పేరు చెప్పుకుంటున్న చోట ఈ తంతు జరుగుతూ ఉంది, ఈ తంతు నడుస్తూ ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించేయండి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సంఘములో పురుషులు లేరా? సంఘములో దైవజనుడు లేడా? సంఘములో పురుషుల పాత్ర లేదా? కొంతమంది స్త్రీల పాత్రే ఎక్కువ కదండి. కొంతమంది పాస్టర్ అలాగే స్త్రీలు చెప్పినట్టే వినాలి, లేకపోతే ఈయన మారిపోవటమే. కొన్ని సంఘాల్లో తెలుసా, స్త్రీల సహవాసం అనేది ఉండిద్ది ఒకటి. ఆ స్త్రీల సహవాసం అనేది ఒకటి ఉండిద్ది, స్త్రీల గుంపు ఒకటి ఉండిద్ది. వాళ్ళు ఒక టీం వేసుకుంటారు. ఈ పాస్టర్ గారు మనకు అనుకూలంగా వాక్యం చెప్పలేదా, మనకి ఇష్టం వచ్చినట్టు వాక్యం చెప్పలేదా, ఈయన పేరు కొట్టేయటమే. కొట్టేసి పైన చెప్పి, ఈయన వాక్యం సరిగ్గా చెప్పట్లేదు, ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, మా ఇంటికి రావట్లేదు, ఏమీ రావట్లేదు అని ఏం చేస్తారు, తప్పుడుగా పైన వాళ్ళకి చెప్పేసి ఈయన తీపిచ్చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? వాళ్ళకు అనుకూలంగా వాక్యం చెప్పాలంట, వాళ్ళకు అనుకూలంగా బోధ చేయాలంట, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యం చెప్పాలంట. దేవుడు చెప్పినట్టు కాదు. ఇంకా ఎవరు చెప్పినట్టు? సంఘంలో ఉన్న ఆడవాళ్ళకి చెప్పినట్టు అంట. ఏమండి నా ప్రియదేని బిళ్ళరా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాటలు వినటానికి వచ్చారా? సేవకుల మాటలు వినటానికి వచ్చారా? మనం దేవుని మాటలు వినటానికి వచ్చాం మనం. కనుక దేవుడు చెప్పేటప్పుడు ప్రతి మాట గుచ్చుకున్నప్పుడు అది నా గురించే అన్న చెప్పాడు, దేవుడు చెప్పాడు, నేను మార్చుకోవాలి, నా జీవిత వైఖరి మార్చుకోవాలి, నా అలవాటు, నా బిహేవియర్ మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలనే ఒక ఆశ మనలో ఉండాలి. నా ప్రియదేని బిళ్ళరా, యెజబెల్ అనే స్త్రీ ఎవరు అంటే బాగా లోతుగా నేను మీతో జాగ్రత్తగా ఆలోచించాను. చాలా జాగ్రత్తగా విన్నాను నా ప్రియదేని బిళ్ళ. వింటున్నారా? తెలుగే చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువుతున్నానా? చెప్పాలి నా ప్రియదేన, చెప్పాలి. నిద్ర పిల్లలందరూ చెప్తా హల్లెలూయా. పోవట్లేదండి, మీకు దండం, వందనాలు. చాలా నిద్ర పోవట్లేదండి మీరు అందరూ, కానీ నిద్ర వస్తుంది. ఎట్లా నిద్రపోవాలని తెలియట్లా. కానీ ఎక్కడ కానీ మంచాలు ఎత్తే మాత్రం సాయంత్రం దాకా లేగం మనం. నిజంగా చెబుతున్నాం, మందిరంలో చల్లగా ఉంది, ఫ్యాన్లు అన్నీ వేసి ఉన్నాయి కాబట్టి చక్కగా మనం ఏం చేస్తాం, 4 మంచాలు ఎత్తే మంచాలు లేకపోయినా పర్లేదు కానీ కింద పనుకోమన్నా పనుకుంటాం అన్నట్టున్నారు నా ప్రియదేని బిడ్డలారా. చాలా సంతోషం నా ప్రియదేని బిడ్డలారా. మందిరంలో నిద్ర వస్తూ ఉండిద్దిలే, చల్లగా ఉండిద్ది, కానీ కొంచెం నిద్రని కంట్రోల్ చేసుకుందాం. మీకంటే నాకు ఎక్కువ వస్తుంది నిద్ర. ఎట్టొస్తుంది? పొద్దున్నే లెగుతాగా, పెందరాలు లెగవాలి, ఆన్లైన్ పరిచయం ఉంది కాబట్టి పెందరాలు లెగవాలి కాబట్టి నిద్ర మీకంటే నాకు ఎక్కువ వస్తుంది. కానీ ఏం చేస్తా, గిచ్చుకుంటున్నా, మీకు తెలియదు కానీ ఎన్ని విషయాలు కింద గిచ్చుకుంటూ ఉంటాం. ఆ గిచ్చుకుంటూ ఉంటే నొప్పికి నిద్ర అంతా కూడా ఏమైపోయింది, కొంచెం పోయిద్ది అనమాట. మీరు కూడా ప్రయత్నం చేయండి. కానీ యెజబెల్ అంటే ఎవరు అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెజబెల్ కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తున్న యెజబెల్ ఈమె. ఈ యెజబెల్ ఒక అన్నిరాలు. బాగా అర్థం చేసుకోండి. ఎవరంటండి? ఒక అన్నిరాలు, ఒక అన్య విధానంతో, అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన ఒక స్త్రీ. అయితే ఇశ్రాయేలీని ఒకరిని పెళ్లి చేసుకుంది. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని జనాంగం. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? దేవుని సొత్తు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి వెలబెట్టి కొనుక్కున్న ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఇశ్రాయేలులో ఒక వ్యక్తిని, ఈ యొక్క అన్నిరాలైన స్త్రీ ఇశ్రాయేలీని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నా ప్రియదేని బిడ్డలారా, చూసారా అక్కడ ఎంత చక్కగా పెళ్ళి అయిందో? మీది కూడా అవుతే బాగుండు. మందిరంలో చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, చాలామంది పెళ్ళిళ్ళు చేయాలి ఇక. హల్లెలూయా కదా నా ప్రియదేని బిడ్డలారా. కనుక ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే, ఈ యొక్క ఇశ్రాయేలీని ఒకరిని పెళ్లి చేసుకుంది ఒక అన్నిరాలు. వాక్యానుసారంగా కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు మూర్ఖంగా, నేను అట్లాంటివాడినో తెలియదన్నా, నేను ఎలాంటి దాన్నో తెలియదన్నా, నేను కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను మార్చేస్తా, నేను కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను మార్చేస్తా అంటారు. ఓహో, మార్చేస్తా. సరే, ఇదే విషయం ఒక ఊరిలో జరిగింది. అదే ఊరంటే బడేపురంలో పెళ్లి చేసా నేను. బడేపురంలో నేనే నా చేతుల మీదుగా పెళ్లి చేశా.
పెళ్లి చేయకముందు తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్న నేను బాప్టిజం తీసుకున్నాను కదా నీ చేతుల మీదే, ఎట్టగట్ట నీ చేతుల మీద పెళ్లి చేయన్నా అన్నాడు. ఒరే చేత్తలేరా అన్న. సరే అన్న, మనకి ఎవరైనా మన చర్చిలో బాప్టిజం తీసుకొని నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే చూడన్నా, చేసుకుంటాను అన్నాడు. సరే చూద్దాంలే తమ్ముడు, నీకంటే ఏముంది, బాగుంటేవే కావాలి, నా పిల్లోడు కాబట్టి చేత్తలే అన్న. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి అన్న పెళ్లి కుదిరిందన్న, ప్రార్థన చేయన్న, పెళ్లి పలానా తారీఖు నువ్వు పెళ్లి చేయాలన్నా అన్నాడు. అదేంద్రా మొన్నే గారా పెళ్లి చేయాలన్నావు, పిల్లని చూడాలన్నావు అంటే వాడు అంటున్నాడు, అన్న కుదిరేసింది నేనే చూసుకున్నా. ఎవరు చూసుకున్నాడంట? ఆ అబ్బాయి చూసుకున్నాడంట. సరే చూసుకొని పెళ్లి కూడా పెద్దోళ్ళతో మాట్లాడుకొని అంతా అయిపోయింది. నేను అన్నా ఏ ఊరు, ఏ అమ్మాయి, ఏంటి అని అడుగుతామంటే ఆ అమ్మాయి ఒక అన్నిరాలన్నా, ఆ అన్నిరాలు నేను ఇష్టపడ్డాను అయ్యి అన్నాడు. సరే మంచిది, నేను కూర్చోబెట్టి చెప్పా, తమ్ముడు అన్నిరాలను మనం పెళ్లి చేసుకోవటం తగదమ్మా, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని రక్తంలో కడగబడ్డావు, దేవుని సాక్షిగా జీవిస్తున్నావు, మందిరంలో బల్లారాధన తీసుకుంటున్నావు, ఒక అన్నిరాలతో నువ్వు సహవాసం, అన్నిరాలతో వివాహం చేసుకుంటే వాళ్ళు నిన్ను మార్చేటివే తప్ప నువ్వు మారటం ఉండదు. అన్నా నేను ఎట్ట అంటున్నా తెలియదన్నా, నా విశ్వాసం తెలీదా, నా ప్రార్థన తెలీదా, ఏంటిది స్టీల్ బాడీ అన్నట్టుగా నాతో డేరుగా మాట్లాడుతున్నాడు. అన్నా నేను ఎలా అయినా నేను మార్చేస్తానన్నా, 4 రోజుల్లో మందిరానికి తీసుకురాను, 4 రోజుల్లో కుటుంబం అంతా మేము ప్రార్థనకు వస్తామన్నాడు. సరే మారుతాను అన్నాడుగా, సంతోషమేగా, అంతకంటే ఏముంది, తను బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలని నేనే పెళ్లి చేశా. బడేపురంలో నేనే పెళ్లి చేశా. పెళ్లి చేసి దండలు మార్పించి అన్నీ చేసి చాలా అద్భుతంగా జరిగింది పెళ్ళి. ఆ తర్వాత నుంచి చర్చికి రావట్లా, పెళ్ళైన కాడి నుంచి చర్చికి రావట్లా, పెళ్ళైన కాడి నుంచి మందిరానికి రావట్లా. ఏంది రావట్లేదు మందిరానికి? నేను వెళ్ళా, ఓ రోజు వెళ్ళా, ఎరా తమ్ముడు ఏందమ్మా మందిరానికి రావట్లేదంటే, వస్తాలన్నా పెళ్ళి అయిందిగా, కొత్త పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురు కదా అన్న అన్నాడు. సరే పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళకున్న ఆశలు ఉంటాయి. అయితే సరే కొన్నాళ్ళు ఆగాను. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే నా ప్రీతిని బిడ్డలారా వస్తాలన్నా అన్నాడు. ఈయన వస్తానన్నాడు, రావట్లేదు అన్నాడు. అర్థమైంది అది అర్థం కావట్లేదు. ఏం చూస్తే ఏరే వాళ్ళు అన్నారు, సామ్రాజ్యం అక్క లాంటి ఒక అక్క చెప్పింది. అక్కడ కూడా సామ్రాజ్యం అక్కే ఒక అక్క ఉందిలే, అందుకే అన్న. కనుక నా ప్రీతిని అక్క అంది, ఆ పాస్టర్ గారు వీడు మందిరానికి ఎందుకు రావట్లేదు తెలుసా, వీళ్ళ భార్య అంబటి వెళ్ళి ఇది కొట్టించుకున్నాడు, ఆడు తిరుగుతున్నాడు, అన్ని కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఈ కొడతానని చెబుతాం. చూసారా ఇప్పుడు ఎవరు మార్చింది? ఆ రోజు నుంచి ఈ రోజుకి మందిరానికి సరిగ్గా రావట్లా. ఎప్పుడైనా గదితో అప్పుడప్పుడు వస్తాడు, ఎక్కడికి వచ్చి ఉంటాడు, మీరు చూసి ఉంటారు, నాకు తెలియదు. కానీ చూడండి నా ప్రియదేవుని బిడ్డ, ఆలోచించేయండి. ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుని రక్తంలో కడగబడిన నీవు నేను మనమైన ఎవరైనా సరే అన్నిల్ని వివాహం చేసుకోవటం మనకు తగదు. అది మనకి ఆశీర్వాదకరము కాదు. ఇంకో మాట చెప్పను నా ప్రియదేవుని, ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా చేయగలరండు అని మీరు నా మీద కోపపడొద్దని చెప్పాను ముందుగానే. ఆడవాళ్ళకి మరి ఆ యొక్క టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిద్దో కానీ, ఆ పౌరుషం ఎక్కడి నుంచి వచ్చిద్దో కానీ, ఆ యొక్క విధానమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చిద్దో కానీ, వారు తెలుసుకుంటే అది అయిపోవటమే. అవునా కాదంటారా? నేను నిజమే చెప్పిన అబద్ధం చెప్పాను, మీరు నన్ను కోపపడుతూ ఉంటారు నా మీద. సరే మంచిది. కనుక ఈ యొక్క స్థితిలో మనం చూస్తూ ఉంటే ఈమె ఏం చేస్తుందంటే, ఈమె పేరేంటి? యెజబెలు. చెప్పండి, ఏం పేరు? యెజబెలు. ఈ యెజబెలు నా ప్రియదేవుని బిడ్డరా తన భర్తను లెక్క చేయట్లా, భర్త మాట ఏమైనది, ఇంకా తన మొండి ఘటం అంటే ఇక ఎండ్రం కదా నా ప్రియదేవుని బిడ్డరా. అలాగే ఉంటారు, తనదే పెత్తనం, నా అంతటోళ్ళు లేనన్నట్టు. ఈయనే అంటుకొని తోవాలి, ఈయనే బట్టలు ఉతకాలి, ఈయనే ఇల్లు ఉడవాలి, ఈయనే అన్నీ చేయాలి. అట్ట చేసేవాళ్ళు ఉంటే మా ఆడవాళ్ళకి ఎంత బాగుండో కదండి నా ప్రియదేవుని బిడ్డరా. అట్ట చేసేవాళ్ళు ఉంటే వాషింగ్ మిషన్లు కూడా కొనవసరం లేదండి. అట్ట చేసేవాళ్ళు ఉంటే ఆ ఇల్లు తుడిచే కర్రలు కూడా అక్కర్లేదండి. అట్ట చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ ఉంటారు మా ఆడవాళ్ళు, సహోదరులు కదా నా ప్రియదేవుని బిడ్డరా. ఈ స్త్రీ అంట నా ప్రియదేవుని బిడ్డరా తన భర్త బాట లెక్క చేయని గర్విష్ఠురాలు వ్యక్తి. గర్విష్ఠంగా ఉంది, ఇష్టానుసారంగా తన పెత్తనం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ఈమె ఎవరు భార్య అంటే ఒక పాస్టర్ గారి భార్య. ఎవరు భార్య? ఒక పాస్టర్ గారి భార్య. తుయితేరా సంఘానికి ఒక పాదిరిగా ఉన్న ఆ దైవజనుడి యొక్క భార్య యెజబెలు.
ఈమె ఒక ప్రవక్తిగా చెప్పుకొని, ఈమె పేరు సంపాదించుకొని, ఈమె దైవజనుడి కంటే, మగవాని కంటే, పురుషుడి కంటే తనే పెత్తనం చెలాయించాలన్నట్టుగా ఇష్టానుసారంగా ఉండి సంఘములో గలిబిలి తీసుకొస్తూ ఉంది. సంఘములో చిచ్చు పెడతా ఉంది. సంఘములు అనేకమైన తనకి ఇష్టమైన రీతిగా బోధిస్తూ తన స్వబుద్ధిని ఉద్దేశించుకొని దేవుని ప్రేమను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా తన స్వబుద్ధిని ఆలోచన చెట్టుకొని తన ఇష్టమైన బోధలు చేస్తూ మనుషులను పాపం వైపు నడిపిస్తూ ఉంది. ఆనాడేమో అపోస్తులు సంఘాన్ని ఎంతో ఆత్మతో భారంతో ప్రార్థన పూర్వకంగా సంఘాన్ని కట్టారండి. మీరు చూడండి ఆ పిక్చర్స్ నా పిల్లరా. ఆనాడు అపోస్తులు ఎంత భారంతో సంఘాన్ని కట్టారండి. తినక ఏమండి ఉపవాసాలుండి కన్నీరు కార్చి ఆత్మల భారంతో కుటుంబాలు వదిలిపెట్టి భార్య బిడ్డలను విడిచిపెట్టి సంఘం కొరకు వారి హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. సంఘం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు మొట్టమొదటిసారిగా తోమా వచ్చినప్పుడు నా ప్రియదేని బిడ్డరా, ఈ లోకంలో ఈ దేశంలో బ్రాహ్మణులు రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు అనేకుల మంది. ఎంతో భారంతో ఈ దేశంలో సువార్త ప్రకటించి దేవుని ప్రేమను ప్రచురించిన ఆనాడు అపోస్తులు ఎంతో భారంతో చేస్తే ఈనాడు చూడండి నా ప్రియదేని బిడ్డరా, దృశ్యాలు చూస్తున్నారా? దృశ్యాలు కనిపిస్తున్నాయి నా ప్రియదేని బిడ్డరా. వైరల్ అవుతున్న వీడియోలు ఇవి. ఏ ఫోన్లో చూస్తున్న వీడియోలు వస్తున్నాయి. పాస్టర్లు కొట్టుకోవటం దేనికోసం చెప్పండి? దేనికోసం? డబ్బు కోసం, పరపతుల కోసం. నా చిన్నప్పుడు నా ప్రియదేని బిడ్డరా, ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు 4-5 ఊర్లకు ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఇప్పుడు సంఘాల్లో నా ప్రియదేని బిడ్డరా, ఒక్క సంఘంలోనే ఇంత చిన్న సంఘంలోనే 2-3 పాస్టర్లు ఉంటున్నారు. తెలుసా మీకు? 2-3 పాస్టర్లు ఉంటున్నారు నా ప్రియదేని బిడ్డ. కారణం ఏంటి? ఇదే తంతు. ఆనాడేమో భారంతో సంఘమును ప్రభు రక్తములో మరి ఎంతగానో సంఘము తన రక్తమిచ్చి వెలబెట్టుకున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘమును అపోస్తలులు ఎంతో భారంతో కడితే ఈనాడు దోచుకోటాలు ఎక్కువైపోయినాయి. స్థలాలు దోచుకోవటం ఎక్కువైపోయింది. స్థలాలు అమ్ముకోటాలు ఎక్కువైపోయినాయి. అలాగే నా వ్యాపారాలు అయిపోయింది నా ప్రియదేని బిడ్డరా. సంఘాలు, మందిరాలు ఈరోజు వ్యాపారాలు అయిపోయినాయి. సంఘాలు లేని మందిరాలు మన యొక్క కల్చర్లోనే కాదు, అనేక కల్చర్లో కూడా ఈరోజు అనేక మతాల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఇదే తంతు నా ప్రియదేని బిడ్డరా. కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియదేని బిడ్డరా, సంఘము అంటే నాది కాదండి. సంఘము అంటే నాది కాదు, మనది కాదు. ఎవరిది సంఘము? యేసుక్రీస్తు ప్రభువారిది. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి కొన్నాడు ఈ సంఘాన్ని. తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఈ సంఘాన్ని కట్టాడు ఆయన. ఎవరు సొత్తు కాదు సంఘాన్ని గుర్తుపెట్టుకున్న ప్రియదేని బిడ్డరా. అలాంటి సంఘాన్ని మనం ఏం కాయాలి? జాగ్రత్తగా. ఇలాంటి బోధలు చెప్తూ ఉంటే సంఘం డ్రెస్ చేంజ్ ఎలా అయిపోయింది చూడండి. సంఘంలో కల్చర్ ఏమైపోయింది చూడండి. గమనించినట్టే రాను రాను ఏమైపోతుందండి కల్చర్ నా ప్రియదేని బిడ్డరా. అంతకుముందు చక్కగా నా ప్రియదేని బిడ్డరా ఆలోచించేయండి. నా ప్రియదేని ఎంత బాగుండేవాళ్ళు. ఈరోజు ఎలా అయిపోయింది చూడండి. ఆలోచించేయండి. ఎలా బోధిస్తున్నారు, ఎలాగా ప్రసంగాలు చేస్తున్నారు నా ప్రియదేని బిడ్డరా. అమ్మా వినండి, సహోదరులు వినండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. స్త్రీలైన మీరు, సహోదరులైన మీరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. సంఘములో ఒక గౌరవంగా బ్రతకండి. సంఘములో ఒక విలువ అనేది మీకు ఉంది. దేవుడికి అవమానకరంగా మనం ఉండకూడదు. స్త్రీలు గ్రహించాలి. మనం మీ పాత్ర ఏంటి గ్రహించాలి. అన్ని పనులు పెత్తనంగా చేయకూడదు. నేను పెత్తందారిగా ఉండకూడదు నా ప్రియదేని బిడ్డ. నేను చేయగలనే, నాకు వచ్చులే, నేను ప్రసంగం చేయగలనే, నాకేంటి నా అంత ప్రసంగికులు ఉన్నారా అన్నట్టుగా అనుకోకూడదు నా ప్రియదేని బిడ్డరా. ఎప్పుడు కూడా మనం అట్లా గర్వించకూడదు. దేవుడు అవకాశం ఇస్తే చెప్పాలి, అవకాశం లేనప్పుడు మనం అందరం కూడా కూర్చోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ సంఘానికి మనం ఏం చేయాలి? స్త్రీలైనా పురుషులైనా మనం అందరూ ఏం చేయాలి? మేలు చేయాలి. కొంతమంది వాక్యం చెప్పటానికి అవకాశం లేదనుకోండి, ఈ సంఘాన్ని 4 ముక్కలు చేసేసి ఆడ తీసుకెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా. ఎల్లంగాలు అక్కడ వీళ్ళు 4 తీసుకుని వెళ్ళిపోయి ఈ సంఘాన్ని ఏం చేసిద్ది? ఈ మందిరాన్ని ఏం చేస్తున్నారు? ముక్కలు చేస్తూ ఉన్నారు కదా నా ప్రియమైన. తంతు జరగట్లేదా? చాలా ప్రాంతాలు జరగట్లేదా? నీకు వాక్యం ఇవ్వలేదని సంఘాన్ని గలిబిలి చేస్తావా? నీకు పాట ఇవ్వలేదని సంఘాన్ని గలిబిలి చేస్తావా? నీకు ప్రార్థన ఇవ్వలేదని సంఘాన్ని గలిబిలి చేస్తావా? అక్కడైతే ఎలా ఉన్నారు, ఆడెట్టుంది ఈడెట్టుంది అంటూ ఉంటావు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేయి. నీకు అవకాశం వచ్చినప్పుడు
దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది పడితే అది మనం చేయటానికి వీలు లేదు. దేవుని సేవకుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడి చేత అభిషేకింపబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. పురుషుడికి దేవుడు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, నా ప్రియమైన బిడ్డ, నేను వచ్చిన తర్వాత, అమ్మా నేను ఇంట్లో నుంచి మీ యొక్క ఇంట్లోకి వచ్చి నేను అంటాను, మీ ఆయన లేడా అంటే మీరు అంటారు కొంతమంది, నేనే అంటారా? ఏమంటే చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా, ఇంట్లో మీ ఆయన ఉన్నాడు, ఇంట్లో మీ ఆయన ఉంటే బయటకు వచ్చి నేనే చెప్పు అంటారా? మీ యజమానుడికి గౌరవిస్తామా లేదా? మన ఇంట్లో ఎంత మనం ఏదైనా, మనకి ఎంత చదువు ఉన్నా, మనల్ని కట్టుకున్న భర్తకు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? గౌరవించాలి. వాడు తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, ఎలాంటి వ్యక్తి అయినా కూడా మనల్ని కట్టుకున్న భర్త, నా మీద అధికారము, నా ఇంటి పైన అధికారం ఎవరికి ఉందంటే నన్ను కట్టుకున్న భర్తను గౌరవించాలి. భర్తకు ప్రాధాన్యత ఇవ్వాలి. భర్తకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. నా ప్రియమైన బిడ్డలు, ఆలోచించేయండి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే మన సంఘానికి మంచి చేయాలి కానీ కీడు చేయకూడదు. కీడు తలపెట్టకూడదు. కీడు తలపెట్టామంటే దేవుడు కూడా నీకు కీడు తలపెడతాడు. సంఘానికి ఎప్పుడు మేలు చేయాలి. సంఘాన్ని ఏం చేయాలి? మేలు చేయాలి. ఇంకా అనేకులను సంఘాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి. సంఘాన్ని శుభ్రం చేసుకోవాలి. సంఘము ఇరుపక్షాలు అన్నీ కూడా అంత శుభ్రం పరుచుకోవాలి. కొంతమంది రోతగా చేస్తూ ఉంటే అది ఆశీర్వాదకరము కాదు. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే, నా ప్రియమైన బిడ్డలారా, అక్కడ మీకు ఒక స్త్రీ కనిపిస్తుందా? సంఘములో ఉండవలసిన గుణలక్షణాలు కనిపిస్తుందా? ఆమె చూడండి ఎంత చక్కగా ముసుకేసుకుందో కదా. వేసుకుందా లేదా? మీరందరూ ధన్యులు, మీరందరూ ముసుగులు వేసుకున్న సంతోషం. వేసుకున్నారా? నా ప్రియమైన బిడ్డలారా, ఇది చూడండి ఎలా ఉందో. ఈ దృశ్యం చూడండి ఎలా ఉందో. ఏంది మీరే నవ్వుతున్నారు ఏందండి? నాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థమైపోయింది అన్నమాట. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. రెండోదిగా, స్త్రీలు తల మీద ఏం చేసుకోవాలి? ముసుగు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది ఎలా ఉంది? మీరు ఇలా ఎలా ఉంది? మీరే చెప్పండి. ఈ బోధలైతే బాగుంటారండి. ఇట్లా ఎగిరి 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 తంతా ఉంటే అయ్యింటున్నారు కానండి, ఇలాగ చక్కగా వినయంగా ప్రార్థించే ప్రార్థన పరులు మాటలైతే వింటలేదండి ఈరోజు. కదా నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, చివరికి ఏమైపోతుంది చూడండి. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని వీళ్ళే ఎత్తి పడేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. దృశ్యం కనిపిస్తుంది మీ అందరికీ. ఎత్తి పడేస్తున్నారు. వీళ్ళే సంఘాన్ని పాడు చేసేది ఎవరో? ఈ గుంపే. సంఘాన్ని నాశనం చేసేది ఎవరో? ఈ గుంపే. సంఘాన్ని చెడిపేది ఎవరు అంటే ఈ గుంపే. పెత్తందారులుగా ఉండే వాళ్ళే. పెత్తందారులుగా ఉండటానికి కాదు, మనం దేవుని సంఘంలో పరిచర్య చేయటానికి ఉన్నాం. గుర్తుపెట్టుకున్న నా ప్రియమైన బిడ్డలు, యెజబేలు స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? నా ప్రియమైన బిడ్డలారా, 4 విషయాలు ఇక్కడ మీకు కనిపిస్తున్న చూడండి. యెజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు. 1, జారత్వము చేయుటకును. 2, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును. 3, దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నదంట. ఏం చేస్తుంది? సంఘంలో యవనస్తులను జారత్వంలోనికి తీసుకుని వెళుతాం. ఏం చేస్తుందంటే నా ప్రియమైన బిడ్డల, సంఘంలో ఈ స్త్రీ ఏం చేస్తుందంటండి? జారత్వాన్ని ఉరికలుపుతూ ఉంది. జారత్వం అంటే ఏంటి చెప్పండి? జారత్వం అంటే ఏంటి? చెప్పాను కదా పోయిన ఆదివారం, అంతకుముందు చెప్పినట్టున్నా. జారత్వం అంటే పెళ్ళి కాకుండా టీనేజ్ వయసులో ఉన్నవారు చేసే పాపాన్ని బట్టి జారత్వం అంటారు. వ్యభిచారం అంటే అది మీ అందరికీ తెలుసు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘంలో, తుయితేరా సంఘంలో ఈ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? జారత్వాన్ని ప్రోత్సహిస్తుంది. రే ఏం కాదురా, నేను చేయట్లేదా, నేను ఉండలేదా, వాళ్ళు ఉండలేదా, వీళ్ళు ఉండలేదా అన్నట్టుగా సంఘాన్ని ఏం చేస్తుందంటే నా ప్రియమైన బిడ్డలారా, జారత్వం వైపు నడిపిస్తాం. దయచేసి వినండి నా ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరమును అపవిత్రపరిచితే దేవుడు ఊరుకోడు. దేవుని మందిరానికి వచ్చేది ప్రేమల కోసం కాదు. దేవుని మందిరానికి వెళ్ళేది ప్రేమించుకోవటం కోసం కాదు. దేవుని మందిరానికి వెళ్ళేది ఏదో లెటర్లు ఇచ్చుకోవడం కోసం కాదు. దేవుని మందిరానికి వెళ్ళేది ఏదేదో మన పనులు చేసుకోవటం కోసం కాదు. కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే ఇదే తందు. కానీ వినండి జాగ్రత్త, దేవుని మందిరానికి వెళ్ళేది దేవుని వాక్యం వినటానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళేది దేవుని ఆరాధించడానికి వెళ్ళండి.
దేవుని మందిరానికి వెళ్ళేది, దేవుని మందిరానికి వచ్చేది ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి రావాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు సహించడు, దేవుడు ఊరుకోడు. దేవుడు కన్నెర చేసేదంటే ఏ పాటి వాళ్ళు ఒకసారి ఆలోచించే. దేవుని మందిరము అంటే పరిశుద్ధమైనది. దేవుని మందిరము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవుని మందిరమును అపవిత్రపరచువాడు నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ తుయితెర సంఘంలో ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీ యవనస్తులను తన వశం చేసుకొని తన వైపు తిప్పుకొని అక్కడ ఎన్నెన్నో ఉన్నాయని చెప్పి తన వైపు తిప్పుకుంటూ ఉంది. వాక్యం వింటున్నాను ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు యవనస్తులు కూడా అలాగే పరిగెత్తున్నారు చాలా. ఓ రోజు పాస్టర్ గారంట, నా ప్రియమైన బిడ్డలారా, పెద్ద ఆయన పాపం ఎంతో ప్రార్థన పరుడు, చాలా మంచి విశ్వాసి, మంచి దైవజనుడు. నా ప్రియమైన బిడ్డలారా, ఓ సహోదరి మందిరానికి రావట్లేదంట. ఒక ఆమె మందిరానికి రావట్లేదంట. మందిరానికి రాకపోయేసరికి నా ప్రియమైన బిడ్డలారా, పాస్టర్ గారు వెళ్ళాడంట. అమ్మా ఏందమ్మా మందిరానికి రావట్లేదు? పాప చాలా దూరం నడిచి వెళ్ళాడంట. ఏందమ్మా మందిరానికి రాలేదు, ఏందమ్మా మీ అమ్మాయి నువ్వు రావట్లేదు ఏందంటే, వస్తాంలే పాస్టర్ గారు అందంట. ఏమంది? వస్తాంలే పాస్టర్ గారు అందంట. సరే ప్రార్థన చేసి వెళ్ళాడంట. మళ్ళీ వస్తానన్న ఆమె రాలేదని మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడంట పాస్టర్ గారు. నా ప్రియమైన బిడ్డలారా, వెళితే నా ప్రియమైన బిడ్డలారా ఏమైందో తెలుసా నా ప్రియులరా? ఆమె చెబుతోంది, ఈసారి అడిగాడంట, ఏ అమ్మ ఎందుకు రాలేదమ్మా? మీ అమ్మాయి మీరు వచ్చి పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, చక్కగా పరిచయం చేసేవాళ్ళు కదా అంటే, ఆ సంఘానికి వెళ్తుందండి, ఆడ భలే వర్షిప్ చేసింది మా అమ్మాయి. వర్షిప్ లీడర్ ఏమంటుంది? వర్షిప్ లీడర్ ఎగరటంలో, అభిషేకంలో. ఇక్కడేముంది? డ్రమ్ము లేదు, కంజర్ లేదు, ఏమీ లేదు, అవి లేవు, ఈ లేవు. ఆ చర్చిలో చూసావా ఎన్ని ఉన్నాయో ఉంది. మంచిదమ్మా, ఎక్కడికైతే వెళ్ళమ్మా, వెళ్తుందిగా, ప్రార్థనకి వెళ్తుంది. కానీ ప్రార్థన చేసాడు. మళ్ళీ ఇంకోసారి మూడోసారి కూడా అంట పాస్టర్ గారు వెళ్ళాడంట. పాస్టర్ గారు వెళ్తూ మూలను కూర్చొని ఎడుతుందంట. మూలను కూర్చొని ఎడుతుందంట, బోరుని ఎడుతుందంట. బోరుని ఎడుతుంటే అర్థం కాల, నేను వచ్చి నేను ఎడుతుందా లేకపోతే అర్థం కావట్లా, నేను ఆమె ఇంటికి వెళ్ళినని ఏడుతుందని అర్థం కావట్లా, ఇప్పుడు ఏమొచ్చి పడిద్దో నాకు అర్థం కాలేదని ఆ పాస్టర్ గారు అలాగే దిగులుగా ఉండి, ఏ అమ్మా సుబ్బమ్మా సుబ్బమ్మా అని పిలంగానే, పాస్టర్ గారు బాగున్నారా అంటుందంట. ఏందమ్మా అలా ఉన్నావు? ఏమైందమ్మా అంత దిగులుగా ఉన్నావు? ఏందమ్మా అంత సమస్యల్లో ఉన్నావు? ఏమైందమ్మా అంటూ ఉంటే, పాస్టర్ గారు క్షమించండి పాస్టర్ గారు, సారీ అయింది. పర్లేదమ్మా ఏమైందమ్మా అంటూ ఉంటే, మా అమ్మాయి ఆ సంఘంలో పాటలు మంచి వాయిద్యాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయని వర్షిప్ చేస్తుందని నేను కూడా సంతోషంగా పంపించాను. వెళ్ళింది ఆ తబలా కొట్టేవాడిని తీసుకుని వెళ్ళిపోయింది పాస్టర్ గారు. నేను అబద్ధం చెప్పట్లేదండి, నిజమే చెబుతున్నా. ఆ గిటార్ వాయించు, ఆ ఫ్లూట్ వాయించే అమ్మాయి ఏందండి ఇది? ఈరోజు స్వరక్తి పిచ్చి వెలబెట్టుకున్న సంఘంలో దేవుడి సంఘాన్ని మనకిస్తే దేన్ని బలపరుచుకోవాల్సింది పోయి ఎక్కడెక్కడికో వీళ్ళు జీవితాలు పాడు చేసుకోవట్లేదా చాలామంది? అమ్మ నిజమేనా చెప్పింది అన్నమాట. ఈ సంఘంలో ఏం లోటు ఉంది చెప్పండి మీరు? మందిరంలో ఏం లోటు ఉంది చెప్పండి? వాక్యం లేదా? పాటలు లేవా? ప్రార్థన లేదా? దేవుణ్ణి ఆరాధించే స్థితి లేదా? చూడండి, చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా, ఏమి లేదు లోటు చెప్పండి. చక్కగా టీవీ పెట్టి స్క్రీన్లో వీడియోలు, ఇమేజెస్ చూపిస్తూ చక్కగా మీకు అర్థం కాకపోయినా, చదువు లేకపోయినా చక్కగా చూపిస్తూ ఉంటే ఏం కొద్దు ఉందమ్మా, ఏం లోటు ఉందో చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఈ మాట, వాస్తవం జరుగుతున్న విధానం బట్టి చెబుతున్నా. పిల్లరా, ఈ తుయితెర సంఘం అదిగో చూసారా ఇమేజ్, నేటికి ఉంది ఆ దృశ్యం. అది నేటికి మైనర్ ఆసియా అంటారు, ఇది టర్కీ దేశంలో ఉంది ఈ ప్రాంతము. మీరు అక్కడ చూడండి, తుయితెర సంఘం, అది ఇమేజ్ ఇస్తుంది. ఈ సంఘాన్ని ఇప్పుడు పాడైపోవటానికి గల కారణం ఎవరు అంటండి? ఒక యెజబెల్ అనే స్త్రీ తను ప్రవర్తనగా చెప్పుకుంటా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఒకసారి అవకాశం ఇస్తాడుగా దేవుడు, ఎవరికైనా ఇస్తాడా దేవుడు అవకాశం. అయితే చదవండి 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లకా ఉందంట. బాప్టిజం ఇచ్చి యోహాను గారు ప్రకటించాడు, అయ్యా దేవుని రాకడ సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, అంతటా మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెబుతూ వచ్చాడు యోహాను గారు.
అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నా ప్రియమైన బిడ్డరా, పరలోక రాజ్యము సమీపించింది, నా తండ్రి రాజ్యము సమీపించింది, అంతటా మారు మనసు పొందనని చెప్తూ వచ్చాడు. ఎవరు విన్నారు? కొందరు విన్నారు. నా ప్రియమైన బిడ్డ అపోస్తులు చెప్తూ వచ్చారు. ఆనాడు అనేక మంది విన్నారు, కొందరు వినలేదు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, అలాగా వినకుండా వాళ్ళు పెత్తందారులుగా ఇష్టానుసారంగా దేవుడు చెప్పినా కూడా మార్పు చెందక మనం ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఒక మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచారించు వారిని క్రియల విషయమై అనేక ప్రాచీన ప్రాంతాల్లో తమ పని అని పాఠములు క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతు. ఏమంటున్నాడు నా ప్రియమైన బిడ్డలారా? మారు మనసు పొందకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, ఇంకా ఆడిన ఆట పాడిన పాట ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దీనదాసుని ద్వారా మార్పు చెందమంటాడు, మారమంటున్నాడు. నీ జీవిత వైఖరి మార్చుకో, నువ్వు చేసిన పాపాలన్నీ విడిచిపెట్టు, నీ అలవాట్లన్నీ విడిచిపెట్టు, నీ యొక్క అనేకమైన లోపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మార్పు చెందు. అనుకుంటారు చాలామంది, సమయం ఉందిలే, ఎప్పుడైనా తీసుకోవచ్చులే బాప్టిజం, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఎప్పుడైనా చేయొచ్చులే అని అనుకుంటావు. నా పిదేని బిడ్డరా, ఒక రోజు వచ్చింది, మంచం పడే రోజు వచ్చింది. ఏ రోజు? దేవుడు అంటే నా మాట కాదండి, నా మీద కోపాడమాకండి. ఏమన్నాడు చూడండి, ఇదిగో నేను దానిని మంచం పట్టించే, మారకపోతే, మార్పు చెందకపోతే, ఏమన్నాడు? దానికి నేను మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని, ఏమన్నా నా ప్రియదేని బిడ్డరా, క్రియల విషయమై మారు మనసు పొందకపోతే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. ఏమైపోయింది? ఇప్పుడు బాగానే ఉండిద్ది, వయసు బాగానే ఉండిద్ది, వయసు బాగానే ఉండిద్దండి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, దేహం బాగుంది, అంతా బాగుంది, స్టిల్ బాడీ బాగానే ఉంది. రాను రాను స్టిల్ బాడీ ఉండిద్దా? ఒకరోజు మంచాన్ని పడిపోతే లేపేవాళ్ళు ఉండరు. అన్నీ మంచానైతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే ఒకసారి ఆలోచించాను. నీ భార్య నిన్ను చూడదు, నీ భర్త నిన్ను చూడదు, నీ తల్లి నిన్ను చూడదు, నీ చెల్లి చూడదు, నీ అన్న చూడదు, నీ తమ్ముడు చూడదు, ఎవ్వరు చూడడు. ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళదే. అవునా కాదంటారు? ఎవరి బ్రతుకు వాళ్ళదే. సమయం ఉండగానే తెలుసుకోండి అమ్మా, సమయం ఉండగానే ప్రభువుని దగ్గరికి వచ్చి, సమయం ఉండగానే జీవితాన్ని సరిదిద్దుకొని నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, అయ్యా నేను పాపిని ప్రభు, నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఇంకా ఒప్పుకోక ఇష్టానుసారంగా మందిరంలో ఉన్నంతసేపు ఒక భక్తి, మందిరం బయటికి వెళ్ళిన తర్వాత మరొక భక్తి జీవితంలో ఉంటే అది మనకు ఆశీర్వాదకరము కాదు. చూడండి, అక్కడ అన్నాడు 23, దాని పిల్లలు నిశ్చయముగా చంపేదను. అంతటితో పోతుందా? మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని మాట వినకపోతే పోతుందా? దాని పిల్లలు నిశ్చయముగా చంపేది. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే. అప్పుడు తెలుసుకుంటారంట, అమ్మో హృదయాలను పరీక్షించే దేవుడున్నాడు, అంతరింద్రియములను పరీక్షించే దేవుడు ఉన్నాడని అప్పుడు తెలుసుకుంటారంట. సంఘములన్నీ తెలుసుకును, మరియు మీతో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున, వాని క్రియలు చొప్పున, ప్రతి వానికి అంట, ఏముంది అక్కడ? ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ ఉంది జీతం. ఎక్కడుంది జీతం? ఈ లోకంలో కాదు జీతం, అక్కడ ఉంది జీతం. ఎవరు ఏ క్రియలు చేశారో, ఎవరు ఏ పనులు చేశారో, ఎవరు ఏ కార్యాల్లో ఉన్నారో, ఎవరు ఏ పనులు చేస్తున్నారో, ఏ దొంగ ఓట్లు వేస్తున్నారో, ఏ కార్యాలు చేస్తున్నారో అక్కడుంది. మోసాల మీద గెలవచ్చేమో, మోసాల మీద పైకి రావచ్చేమో, లేకపోతే ఎన్నో చేసుకోవచ్చేమో, ఒక టైం ఉంది. ఎవరి క్రియలు వారికి ఇస్తానన్నాడు దేవుడు, ఎవరి జీతం వాళ్ళకి ఇస్తానన్నాడు దేవుడు. జీతం ఇస్తాడు అక్కడ. ఎక్కడ? నా ప్రియదేని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి, నరకం కదా. అయితే తుయితేరాలో కడమవారైన మీతో అనగా, కడమవారైన ఇప్పుడున్న వారైన మీతో అనగా, ఈ బోధను అంగీకరింపక, ఏ బోధ? సాతాను యొక్క గూఢమైన సంగతులను, మూల భాషలో సాతాను యొక్క లోతైన వాటిని అని అర్థం.
ఎరగమని ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన ఏ భారము పెట్టను, మీ పైన ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి ఏమిస్తానన్నా నా ప్రియదేని బిళ్ళరా, జనుల మీద అధికారం ఇచ్చిదను. అతడి ఇనపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడును, మరియు అతనికి వేకు చుక్కనిచ్చిదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు వచ్చే వరకు కూడా నీ విశ్వాసంలో వెనక పడిపోవద్దు. దేవుడు వచ్చే వరకు కూడా నువ్వు వెనక జారిపోవద్దు. నా ప్రియదేని బిడ్డరా, నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నువ్వు కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని, నువ్వు కలిగి ఉన్న ప్రేమను, విశ్వాసమును, సహనమును, ఓర్పును, విధేయతను, మంచితనాన్ని, ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. అంతం వరకు నమ్మకంగా ఉండు. నీకు దేవుడు ఏమిస్తాడు నా ప్రియదేని బిడ్డరా? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి గమని, వేకు చుక్కని ఇస్తానన్నాడు. వేకు చుక్క అంటే వేకు చుక్కని ఇస్తానన్నాడు. నీకు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఈ రోజైనా సంగమా, వాక్యం ఉన్న సహోదరి సహోదరులారా, ఈ లైవ్ చూస్తున్న ప్రియ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, కాలనీ వాసులారా, గమనించండి. ఈరోజు అయినా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుందామా? ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామా? ఈ అవకాశాన్ని నా ప్రియదేని బిడ్డరా, దేవుడు కన్నెర్ర చేయకముందే మన జీవితాన్ని మార్చుకుందామా? మార్చుకోగలిగితే ధన్యుడువు, ధన్యురాలువు. యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. సంఘమునకు మనం మాదిరిగా ఉండాలి. స్త్రీలైన వారు సంఘమునకు ఒక మాదిరిగా ఉండాలి. ఎవరికి మచ్చ తెచ్చేవారుగా ఉండకూడదు, ఎవరికి నష్టం తెచ్చేవారుగా ఉండకూడదు. దేవుడి నామం అవమానకరంగా మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన మాట తీరు, మన తలంపులు, ఇవన్నీ కూడా దేవుడికి అవమానకరంగా ఉండకూడదు. ఈ యొక్క యెజబెలు స్త్రీ సంఘానికి మచ్చ తీసుకొచ్చింది. మారు మనసు పొందమని అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందల. రక్షణ పొందమని అవకాశం ఇచ్చాడు, రక్షణ పొందల. మరి నీవన్నా మారుతావా? తమ్ముడు, చెల్లి, నీవన్నా మారుతావా? నీవన్నా సరిదిద్దుకుంటావా? నీవన్నా ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తమ్ముడు, చెల్లి, ప్రియ దేవుని సంఘమా, నీవైనా ఈ సమయం ముందు మారు మనసు పొందుతావా? రక్షణ పొందుతావా? ప్రభు నీతో మాట్లాడుతున్న దృశ్యాన్ని గమనించాలి. యెజబెలు వలె నీ జీవితం పతనం చేసుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. యెజబెలు వలె నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, యెజబెలు వలె నీ జీవితాన్ని అనేక రీతిలుగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నామేమో. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మనం అందరం పరీక్షించుకుందాం. మారు మనసు పొందమనే ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. మారు మనసు పొందుదామా? ఎన్ని ఆదివారాలు మందిరాలకు వచ్చాం, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం. తమ్ముడు, చెల్లి, ఆలోచించమ్మా. నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న గర్వాన్ని తీసివేసుకో. నీలో ఉన్న గర్విష్ఠతనాన్ని తీసివేయి. సంఘానికి మచ్చ తేవద్దు. మాదిరి కలిగిన విశ్వాసిగా ఉందా? దేవుడు తన రక్తం ఇచ్చి వెలబెట్టుకున్న సంఘము ఆచామాష కాదు.
అశ్రద్ధగా ఉండకూడదు. నోవహు ఓడలో ఉన్న కాకి ఆ యొక్క పీనుగుల మీదకి వెళ్ళి అది జుర్రుకుంటూ తినిపోయి సంఘాన్నే మర్చిపోయింది కాకి. మేలు పొందావు, స్వస్థత పొందావు, వాక్యం ద్వారా బలపడ్డ సంఘాన్ని విడిచిపెట్టి మరొక సంఘంలో పాటలు పాడుతున్నావా? మరొక సంఘంలో ఏదో చేస్తున్నావా? ఈ సంఘంలో మాదిరిగా ఉంటావనే కదా, ఈ సంఘంలో మంచి విశ్వాసిగా ఉంటావనే కదా దేవుడు నిన్ను ఎన్నుకుంది. నిన్నెంతో ప్రేమించాడు, నిన్ను ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు కదా. సేవకుడికి అవమానకరంగా ఉన్నావేమో, సేవకుడికి హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్నావేమో. పరీక్షించుకుందాం, సరిదిద్దుకుందాం. అన్నా, నా కొరకు ప్రార్థించండి. నిజమేనన్నా, నేను కోల్పోయాను. దేవుని నామమును నేను అవమానకరంగా బ్రతికాను. ఈ రోజు నుంచి నేను అవమానకరంగా ఉన్నాను. యేసయ్యకు నేను ఎక్కడ మచ్చ తీసుకురాను. సంఘమునకు నేను ఎక్కడ దూరంగా ఉండను. సంఘములో ఎక్కడ నేను ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో నాకు నేర్పిస్తాడు దేవుడు. ఆయన మాట ప్రకారం నేను నడుచుకుంటాను అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకి చూపిస్తారా? మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి హస్తాలు పైకి చూపించండి, ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియ దేవుని బిడ్డ, మీ కుడి హస్తాలు పైకి చూపించండి, ప్రార్థన చేస్తాను. బలవంతం ఏమీ లేదు. నీ మనస్సాక్షికి ఒక్కసారి తలంచి నీ కుడి చేతులు పైకి ఎత్తండి. ఇంకా ఎవరైనా ఎత్తాలనుకుంటే నీ కుడి చేతులు పైకి చూపించండి. ప్రభువా, నిజమే, సంఘానికి నేను మచ్చ తీసుకొచ్చాను, సంఘములో గలిబిలి తీసుకొచ్చున్నానేమో. అలా ఉండకూడదు ప్రభు. మీ కుడి చేతుల పైకి చూపిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయం ముందు నీ పాద సన్నిధిలో చేరి మనసారా నీ వాక్యాన్ని మేము వినడానికి కృప చూపాము. యెజబేల్ అనే స్త్రీని మా ముందుకు తీసుకొచ్చాం. యెజబేల్ అనే స్త్రీ ఒక దైవజనురాలుగా ఉండి దైవజనుడికి లోబడి సంఘాన్ని కట్టాల్సిన స్త్రీ, సంఘం కొరకు ప్రార్థించవలసిన స్త్రీ, ఒక నిద్రపోతుగా, తిండిపోతుగా, సోమరిపోతుగా, నీ పనిని బాధ్యత లేని వ్యక్తిగా తన స్వబుద్ధిని ఉద్దేశించి సంఘమునకు మాయ మాటలు చెప్పి యవనస్తులను చెడు మార్గులు నడిపిస్తూ, యవనస్తురాలను చెడు మార్గులు నడిపిస్తూ నీ నామం అవమానకరంగా ఉండిపోయింది ప్రభు. అయినా నువ్వు ప్రేమించావు, మారమని అవకాశం ఇచ్చావు, మార్పు చెందమని అవకాశం ఇచ్చావు. కానీ దాన్ని వినియోగించుకోలేదయ్యా, దాన్ని సరిదిద్దుకోలేదు, సరి చేసుకోలేదు. ప్రభువా, ఈరోజు అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేము సరి చేసుకోవాలని మాతో మాట్లాడావయ్యా. సరి చేసుకుంటామయ్యా, మా జీవితాన్ని మార్చుకుంటామయ్యా, మా నడవడి మార్చుకుంటామయ్యా. సంఘానికి మా వల్ల మేము మచ్చ తేవం ప్రభువా. అయ్యా, సంఘముని ఇంకా అభివృద్ధి చేసుకుంటామయ్యా. సంఘముని ఇంకా అనేకులను యవనస్తులను నడిపిస్తామయ్యా. అయ్యా, నీ దాసుడు చక్కని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు ప్రభు, చూపిస్తూ చక్కని దృశ్యాలు చెప్తూ మమ్మల్ని ఆత్మ ప్రేరణతో బలపరుస్తున్నాడు ప్రభు. ఇంత సంఘాన్ని మేము విడిచిపెట్టి ఎలా వెళ్ళబుద్ధి అవుతుందయ్యా? మేము వెళ్ళం ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎందరైతే నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తున్నారు వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించి బలపరచండి, అభిషేకించండి ప్రభు. ఆదిమ అపోస్తులు పొందిన అభిషేకం వారందరి మీద ఉంచమని
ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఇప్పుడు వరకు నాతో మాట్లాడిన గట్టి చప్పలు కొడదాం ఒకసారి. ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే కలుగును కాక. ఆమేన్. ఈ సమయం ముందు దేవుడు చేస్తున్న మేలుని బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాను.